నమస్తే, నేను మీ తేజ. దేశవ్యాప్తంగా అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా భార్య ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్నారు. అలాగే వారు జీవితాల్ని నాశనం చేసుకోవడం కాకుండానే వారి పిల్లల యొక్క జీవితాలను కూడా నాశనం చేస్తారు. అంటే వీరు పెట్టుకుంటున్న ఇటువంటి ఎఫ్ఐఆర్స్ వల్ల కొంతమంది పిల్లలు అనాథలుగా మారి రోడ్డు మీద పడిపోతున్న పరిస్థితి. నిజానికి ఈ జనరేషన్లో కొంతమంది ఈ పెళ్లి వ్యవస్థను మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పాలి. తాజాగా మధ్యప్రదేశ్ భోపాల్లోని ఇలాంటి ఒకే ఘటన జరిగింది. సో భార్య ఇంట్లో వెయిట్ చేస్తుంది, ఎప్పుడు భర్త ఆఫీస్కి వెళ్తాడని చెప్పి. అతనిది నైట్ షిఫ్ట్. సో ఎప్పుడు నైట్ షిఫ్ట్కి వెళ్తాడని చెప్పేసి ఎదురు చూస్తున్నప్పటికే భర్తకి అర్థం అవుతుంది, ఏంటి ఇంత తహతహలాడుతున్నావు, నేను ఈరోజు లీవ్ పెడతాం అనుకుంటున్నా, ఇంట్లోనే గడుపుతాను. అబ్బాయి లేదు, రేపు మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి, తర్వాత చాలా పనులు ఉన్నాయి, ఈరోజు వెళ్ళిపోండి, ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిందంటూ కూడా అతనికి చెప్పింది. ఇదేంటి కొత్తగా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి అతను అనుకున్నాడు. సరే పట్టించుకోలేదు, ఎలానో లీవ్ పెట్టాలి కదా, ఇప్పుడు లీవ్ పెట్టడం ఎందుకు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అప్పుడే భార్య వేరే ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆమె ప్రియుడు. తర్వాత ఏం జరిగిందనే దాని గురించి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు స్క్రీన్ పైన ఒక విజువల్ ప్లే చేస్తున్నా, ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా ఒక వ్యక్తి అక్కడ ఫోన్లో రికార్డ్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ ప్రియుడు అలాగే భార్య ఇద్దరు కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఇద్దరిని కూడా చావబాదాడు భర్త. సో భోపాల్లోని అశోక్ నగర్ ప్రాంతంలో ఒక మహిళ భర్త ఎప్పుడు నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్తాడని చెప్పి ఎదురు చూసింది. అతను నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ప్రియుడికి కాల్ చేసి ఇంటికి రప్పించింది. తర్వాత వాళ్ళిద్దరూ కూడా భర్త ఎలానో నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఇంటికి తిరిగి రాడు అని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు ఒక ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళారు. చికెన్ మోమోస్ తింటారు చాలామంది ఇష్టంగా, అవి తినడానికి వెళ్ళారు. సో అదే షాప్కి భర్త కూడా వచ్చాడు. వాళ్ళు కూర్చున్న టేబుల్కి ఆపోజిట్లోనే అతను కూర్చున్నాడు. అతను వీళ్ళిద్దరిని చూసి షాక్ అయ్యాడు. వెంటనే లేచి వెళ్ళి అడిగాడు, ఏంటి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇతను ఎవరు, ఇతను నా ఫ్రెండ్. ఎలా ఫ్రెండ్? అదే నేను చెప్తా ఉంటాను కదా, అతనే ఈ ఫ్రెండ్. సో ఆమె రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది, ఆమెకి చెమటలు పడుతున్నాయి, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం లేదని చెప్పేసి భయపడుతుంది. అంటే గుండె ఆగిపోయినంత పని అయింది. ఇక అతను తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. భర్తతో పాటు అక్కడ కొంతమంది అతని స్నేహితులు కూడా ఉన్నారు. మొత్తానికి అతన్ని పట్టుకున్నారు, గట్టిగా కొట్టారు, ఇద్దరిని కూడా కలిపి కొట్టారు. ఆ దృశ్యాలు కాస్త సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పోస్ట్ చేయడం వల్ల ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతాయి. సో దీనికి చాలామంది కామెంట్స్ చేస్తాం, అంటే భర్తని నైట్ షిఫ్ట్ పంపించి ప్రియుడితో ఏకాంతంగా గడపడానికి ఈమె ఎన్ని ప్లాన్స్ చేసిందో. ఏదైనప్పటికీ రెడ్ హ్యాండెడ్గా దొరికింది, హ్యాపీగా డైవర్స్ తీసుకుని ఎవరి జీవితం వాళ్ళ గడిపితే బెటర్. లేదంటే భర్త చేతులు ఆమె బలవుతుంది, లేదంటే భార్య చేతులు ఆమె బలవుతాడు అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి.